హాయ్ ఫ్రెండ్స్, ద కల్లెమ్స్ కిచెన్ కి స్వాగతం. నేనైతే పచ్చి కోడిగుడ్లతో కూర చేశానండి. ఎలా చేశానో చూపిస్తాను. వాటికి కావాల్సిన పదార్థాలు కూడా. వీటిని గుడ్ల షేరు అని కూడా అంటారండి. వీటి కోసము 6 టమాటాలు, ఒక రెమ్మ కరివేపాకు, చిన్న మెంతి కూర కట్ట, 3 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాను, స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ ధనియా పౌడరు, పావు స్పూను గరం మసాలా. ఇవ్వండి వీటికి కావాల్సిన పదార్థాలు. ముందుగా అయితే మనము స్టవ్ ఆన్ చేసి కొన్ని నీళ్ళని వేడి చేసుకోవాలండి. వీటిలో మనం తీసుకున్న టమాటాలని 2 ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసి కాసేపు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. టమాటా అనేది ఉడికిపోయిందండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కూర ఉడికించి వండడం వలన చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఒక బాండి తీసుకున్నానండి. దీంట్లో 2 పావుల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైపోయింది. మెంతి కూర కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్నాను. దీన్ని 1 నిమిషం పాటు ఉడికించుకున్నానండి. ఉల్లిపాయ అనేది ఫ్రై అయిపోయింది. బాగా ఫ్రై అవ్వనవసరం లేదు, మీడియంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పావు స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. దీన్ని ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టిన గుడ్లని ఇందులో వేస్తున్నానండి. ఇవి నూనెలో ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. నూనెలో ఉడకడం వలన కూర రుచిగా ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. దీన్ని కూడా 1 నిమిషం పాటు ఉడికించుకున్నాను. చూడండి, గుడ్లు అనేవి చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనము ఉడికించిన టమాటాని పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. టమాటా అనేది కూడా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. దీన్ని కూడా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. దీన్ని కూడా 1 నిమిషం పాటు ఉడికించుకోవాలండి. చూడండి, టమాటా కారం అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు గుడ్లకి అంతా పడుతుందండి అది. మిగతా సాల్ట్ని కూడా నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడు ధనియా పౌడరు, గరం మసాలా కూడా వేసి కలిపేసుకోవాలి. ఈ కూర వండేటప్పుడు నిదానంగా కలపాలండి. గుడ్లు అనేవి చితికిపోకుండా ఉంటాయి. 10 నిమిషాలలో కర్రీ ఈజీగా రెడీ అయిపోతుందండి. చూడండి, పచ్చి కోడిగుడ్ల కూర రెడీ అయిపోయిందండి. చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి పచ్చి కోడిగుడ్ల కూర రెడీ అండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.